ఎన్నిసార్లు చెప్పాలి? అను వచ్చేలోగా ఫ్రెష్ అప్ అయి భోంచేయండి అని ఎంత చెప్పినా వినరు. చూసావా నేను ఏం చెప్పానో అదే బాబు కూడా చెప్తున్నాడు, కానీ నువ్వే వినిపించుకోవటం లేదు. నీ వల్ల అనవసరంగా తిట్లు తింటున్నాను. 24 గంటలు పుస్తకాల్లోనే మునిగిపోతావు. నేనేమైనా అంటున్నానా? డాక్టర్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోతే నీకే సమస్య. జాగ్రత్త. ఓకే. ఓ అలా కాదు, తల తుడుచుకోకుండానే వస్తున్నావు. అక్క చెప్పరా, త్వరగా ఇలారా. ఇదిగో ఇప్పుడే వస్తాను. ఏమైందిరా? దీని తల తుడువు కాస్త. తుడుస్తాను, లేదంటే జలుబు చేస్తుంది. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావు అక్కడ? రా, జాగ్రత్త. టైంకు భోంచేయలేదంటే ఆరోగ్యం పాడవుతుంది. కూర్చో. ఇలా చూడు బాబు, నేను ఎన్ని రోజులు బతుకుతానో తెలీదు. నాతో కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదా. కోపగించుకుంటావు. మీ అక్కతో నువ్వు ఎప్పుడు గొడవ పడొద్దు. నీకు ఇంకెవరున్నారు చెప్పు? ఇప్పుడు నేను పోయాననుకో, ఎవరి మీద అరుస్తావు? బృందా మీద. ఊరికే మాట్లాడకుండా భోంచేయి. చూసి జాగ్రత్తగా కూర్చో. జాగ్రత్త. అన్నయ్య అన్నయ్య. సరే సరే, నీకు తినిపిస్తాను. ఒకేసారి అందరికీ తినిపించాలంటే ఎలా? ఇదిగో నోరు తెరు, నోరు తెరు. అయ్యో అమ్మ, మెల్లగా 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 జాగ్రత్త. ఇదిగో ఇప్పుడు నేను తినిపిస్తాను. త్వరగా తినేయాలి. నేను వెళ్ళి స్నానం చేసి రావాలి. చూడు, తన కుళ్ళు వచ్చేసింది. నీకు కూడా ఓకేనా? తిను. అవును, ఈ పెద్ద బోట్ ఎలా ఈత నేర్చుకుంది? ఎంత అందంగా నీళ్ల మీద తేలుతోందో. దానికి తేలడమే కాదు, ఈదడం కూడా తెలుసు. అలాగా? ఎవరు దానికి ట్రైనర్? చెప్పండి. మీరా? ఆ ఇంజిన్ రూపొందించిన ఇంజనీర్. ఏ ఇంజనీర్ అయితే మొదటి షిప్ ని రూపొందించాడో అతనే ఈ షిప్ కి వీచే గాలిని, నీటిని ఎదుర్కోవడం నేర్పించాడు. ఆ తర్వాతే ఇవన్నీ తయారు చేయబడ్డాయి. ఇవన్నీ పుట్టేటప్పుడే స్విమ్మర్స్. సో వీటికి ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనర్ అవసరం లేదు. వావ్, నిజంగానే అద్దరుగొట్టేశారు. అయితే ఆ ఇంజనీర్ ఇంకెవరో కాదు, మీరే. అంతేనా? మీ స్టూడెంట్స్ కూడా బాగుంది స్విమ్మర్సే, అవునా? ఈ దరిద్రమైన రాజకీయాల క్లబ్లో తలదూర్చుకున్నా ఉంటే బాగుంటుంది. నేను ఫ్లోటర్స్కి కోచ్గా ఉండడం అర్నాబ్కి ఇష్టం లేదు. అవునా? మీకు బోల్డ్ అన్ని ఆఫర్స్ వచ్చాయి కదా. మిగతా క్లబ్స్ అన్ని నీకు డబ్బు ఇవ్వడానికి సిద్ధమయ్యారు కదా. మరి నా కమిట్మెంట్? పోలా, ఆది వాళ్ళు సబ్ జూనియర్స్ లెవెల్లో అదరగొడుతున్నారు. ఇంకో 2 సంవత్సరాల్లో వాళ్ళు చాలా గొప్ప స్థాయికి చేరుకుంటారు. వాళ్ళకి నా గైడెన్స్ చాలా అవసరం. మధ్యలో వదిలేసి వచ్చేస్తే నేను పెద్ద పొరపాటు చేసినట్టే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నాకు సొంతంగా స్విమ్మింగ్ పూల్ ఉండుంటే బెంగాల్లో ఉన్న అందరినీ ఛాంపియన్స్ చేస్తుండేవాడిని. అది సరే, మీ జాబ్ సంగతి ఏమైంది? అది కూడా ప్రాబ్లమే, నాకు ఖచ్చితంగా దొరకదు. ఇదే నాకు నచ్చింది, ప్రశాంతంగా ఉంది. నాకు ఉద్యోగం వచ్చి నేను దానికి వెళ్ళిపోయానంటే ఆ తర్వాత ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపేవాళ్లే ఉండరు. నా కాంట్రాక్ట్ పేమెంట్ ఇంక్రీజ్ చేయమని అడిగాను. అమ్మకు ట్రీట్మెంట్ చేయించాలి, అను కండిషన్ అలా ఉంది. అను గురించి మీరు దిగులు పడకండి. మీకు తెలుసా, తను బాగా ఇంప్రూవ్ అవుతోంది. తర్వాత ఇప్పుడు నా వల్ల తను కొంచెం కొంచెంగా మాట్లాడుతోంది. యాక్చువల్గా తను వాళ్ళ అమ్మ, అన్నయ్య ముందు ఏం మాట్లాడదు. సడన్ గా ఏం చేసిందో తెలుసా? బృందా అని చెప్పింది. నేను ఇంతకు ముందే చెప్పినట్టు తను చాలా షార్ప్. తను అన్ని వింటోంది, రియాక్ట్ అవుతోంది. నాకున్న దిగులంతా అను గురించే. స్పెషల్ చిల్డ్రన్ ఎప్పటికీ స్పెషలే. కారణం, వాళ్ళకి స్పెషల్ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నార్మల్ జీవితం ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళన్నిటినీ ఎదురించి వీలైనంతగా వాళ్ళ కోసం పోరాడుతున్నారు. తర్వాత మీరు అనుకి చాలా స్పెషల్, బికాస్ యు ఆర్ ద బెస్ట్. నాన్నా, మీరేం చేస్తున్నారు? డోంట్ డిస్టర్బ్ మీ స్వీట్ హార్ట్. సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది. ఏం సెలక్షన్ నాన్నా? సింపుల్. మ్యాట్రిమోనియంలో నేను ఒక అకౌంట్ ఓపెన్ చేశాను. నీ ఫోటోను అప్లోడ్ చేశాను. 24 అవర్స్ లో రిప్లైస్ రావడం మొదలుపెట్టే చూడు. వాటిలో అన్ని సెలెక్ట్ చేయలేను కదా, అందుకే ఈ ప్రాసెస్. సెలక్షన్ చేయడానికి నా టార్గెట్ ఎవరి మీద పడుతుందో వాళ్ళు సెకండ్ రౌండ్ కి ఎలిజిబుల్ అవుతారు. నాన్నా, ఇది చాలా ఇన్సల్టింగ్ నాన్నా. ఈ డాట్ తో నా లైఫ్ పార్ట్నర్ నిర్ణయిస్తున్నారు. పర్వాలేదు, కానీ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. లైఫ్ పార్ట్నర్ సెలెక్ట్ చేసుకున్నావా? మనిషి చూడడానికి ఎలా ఉంటాడు, హైట్ ఎంత చెప్పి వెళ్ళమ్మా. ఓ నాన్నా, నాకు మీలాగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ముఖ్యం కాదు.
నేను ఎక్కువగా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ గా ముఖ్యత్వం ఇస్తాను. ఏయ్ ఆగా నువ్వు అలా ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఏం చూసావు చెప్పు. హీ ఈజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. ఆ, అది మాత్రమే కాదు, ఆయన ఒక కోచ్ కూడా. ఓ అలాగా, నిజంగా సూపర్. అయితే నువ్వు పంచే రేపే అతను మన ఇంటికి రమ్మని చెప్పు. షాంపైన్ బాటిల్ ఓపెన్ చేసి పండగ చేసుకుందాం. ఓ తను మీలాగా కాదు, తాగడు. అర్థమైందా? ఏంటి, అతను మందు కొట్టడా? అయితే సరే, రేపు అతన్ని క్లబ్కి రమ్మని చెప్పు. నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు అడిడాసే వేసుకుంటాను. అలాగే కారు దిగి నడిచేటప్పుడు నేను ఎప్పుడూ కూడా పూమా వేసుకుంటాను. అలాగే నేను లాల్చీ పైజామా వేసుకున్నప్పుడు మాత్రం నైక్ చెప్పులు వేసుకుంటాను. కానీ నేను ఇన్ని బ్రాండ్స్ యూజ్ చేసినా సరే నా పాదాలు మాత్రం ఎప్పుడు వాచిపోతూనే ఉన్నాయి. కాబట్టి ఏదైనా స్ట్రాంగ్ మెడిసిన్ ఉంటే చెప్పు. నువ్వు ఒకసారి మన ఫ్లోటర్స్ క్లబ్కి వచ్చి కలిస్తే బాగుంటుంది. ఓకే ఓకే. అనయ్య, మన్సుఖ్ ఫ్లోటర్స్ మీటింగ్లో వేసిన అజెండా గురించి రాశాడన్నయ్య. ఏం నిర్ణయించుకున్నాడంటే కాస్ట్యూమ్ నుంచి ఎక్విప్మెంట్స్ వరకు బడ్జెట్ ఎక్కడికో ఎగిరిపోతుంది. మెయింటెనెన్స్ పెరిగిపోయింది, జీతం ఎక్కువ అడుగుతున్నారన్నయ్య. సరే, నేను స్పాన్సర్లతో మాట్లాడతాను. అది తప్ప ఒక్క రాత్రిలో నేను ఇంకేమీ చేయలేను. అవును, మెంబర్స్ ఏమంటున్నారు? అదే డొనేషన్. మీ కోచ్ అక్కర్లేదంటున్నారు. మెంబర్స్ ఎవరు కూడా పెద్ద ఫ్యామిలీ కాదంటున్నారు. అంచేత బలవంతంగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. అంతేకాదు, కంప్లైంట్ లిస్ట్ ఒకసారి చూడండి, రోజులు పెరిగిపోతున్నాయి. భోజనం దగ్గర నుంచి మొత్తం ప్రాబ్లమే అన్నయ్య. మీడియాకి తెలిస్తే కథ కంచికి చేరుకుంటుంది. అంతేకాదు, కొత్త పర్సన్స్కి 20% ఎక్కువ అడుగుతున్నాడు. వాడికి ధైర్యం ఎక్కువ. నిజానికి స్మార్ట్గా ఉండాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. అది ఆయనకి చాలా ఉంది. విషయం ఏంటంటే బినయ్, నువ్వు మహా అయితే నీళ్లలో ఓ 50 సెకన్లు లేదా 1 నిమిషం ఉండగలవు. ఒకవేళ నువ్వు నీళ్లలో ఎక్కువసేపు ఉండాలనుకున్నావనుకో, అప్పుడు నీకు ఆక్సిజన్ సిలిండర్ తప్పకుండా అవసరం. మనకో రోజు వస్తుంది, ఆ రోజు వాడి దగ్గర ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పైపుని లాగేస్తే చాలు.